రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ జాబ్ మేళా విజయవంతం. రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ సారథ్యంలో వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విశాఖలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులై 35 సంవత్సరాల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి 250 మందికి మొదటి దశలో ఉద్యోగ కల్పన కల్పించడం జరిగిందని వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ బాబు తెలియజేశారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశం అందించాలన్నది వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చే నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడంతో పాటు ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి హలో ఈ జాబ్ మేళా ద్వారా సహకరిస్తున్నామని తెలిపారు. మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అఫ్కోర్స్ విక్స్ వంటి డిమాండ్ ఉన్న కోర్సుల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి టీసీ ప్రొవైడ్ చేస్తున్నామని తెలిపారు. ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ మేనేజర్ శ్రీమతి లత మాట్లాడుతూ రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ 2013లో స్థాపించబడి అప్పటి నుండి వందల మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. బీబీఏ, ఏవియేషన్ డిప్లొమా ఇన్ ఏవియేషన్, స్టాక్ డెవలపర్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఆయా రంగాల్లో ఉద్యోగ కల్పన చేస్తున్నామన్నారు. వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వికాస జాబ్స్ వాళ్ళ తరపున ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజ్ ఆఫ్ ఇంటర్న్షిప్ జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. మొత్తం 19 పైగా ఇండస్ట్రీస్ పాల్గొన్నాయని అన్నారు. 1000 పైగా అవకాశాలు ఉందన చాలా మందికి జాబ్ అవకాశాలు వచ్చాయన్నారు. 400 మంది పైగా విద్యార్థులకు పాల్గొన్నారని తెలిపారు. కొంతమంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. మా విద్యార్థులతో పాటు బయట విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఎటువంటి ఛార్జెస్ లేకుండా అవకాశం కల్పిస్తున్నామన్నారు. వికాస్ జాబ్స్ కాకినాడ వారి ఆధ్వర్యంలో కాలేజ్లో జాబ్ మేళాను ప్రతి సంవత్సరం 5 సార్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళా అనేది నిరుద్యోగులకు మంచి అవకాశం అందించాలనేది ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కండక్ట్ చేయడానికి వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ వాళ్ళు సపోర్ట్ చేశారు మాకు జాబ్ మేళకి. దగ్గర 19 ఇండస్ట్రీస్ వచ్చాయి ఈరోజు. అందులో 1000 మంది జాబ్స్ ఒక అవకాశాలు ఉన్నాయన్నారు. బట్ 400 మంది పిల్లలకు వచ్చి ఉంటారు. అందరిలో 250 మంది వరకు జాబ్స్ ఆఫర్ లెటర్ కూడా ఇష్యూ చేశారు. ఈ వికాస వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మన కాలేజ్లో జాబ్ మేళ బయట పిల్లలందరికీ అవకాశం ఇప్పిస్తాం. 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది సార్. హైదరాబాద్లో 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత హైదరాబాద్లోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ అవుతాయి సార్. మన వైజాగ్ ఇంకా ఇంటర్వ్యూస్ అవి ఇక్కడ కండక్ట్ అవ్వవు. ఏ ఇంటర్వ్యూ అయినా హైదరాబాద్లోనే కండక్ట్ అవుతాయి. హైదరాబాద్ పిల్లలు పంపిస్తాము. అక్కడ 1 మంత్ ఇస్తాము. కంపెనీస్ మొత్తం అన్ని చూపిస్తాము. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళ ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నది రిసాలి ఎడ్యుకేషనల్ సొసైటీకి యూనిట్ అండి. అది 2013లోని స్థాపించబడింది. సో అప్పటి నుంచి 2013 నుంచి కూడాను మేము హోటల్ మేనేజ్మెంట్, ఏవియేషన్ ఇండస్ట్రీ, అదర్ యూజీ అండ్ పీజీ కోర్సెస్లో చేసిన విద్యార్థులందరికీ కూడా చాలా మటుకు ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ జాబ్ మేళా అనేది కండక్ట్ చేశాము. అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ వీళ్ళ ద్వారా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా కాలేజ్లోని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తర్వాత అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్లో జాబ్ మేళా కండక్ట్ చేశాము. దగ్గర ఒక 13 ఇండస్ట్రీస్ ఇందులోని పార్టిసిపేట్ చేశాయి. ఒక 1000 వరకు పొజిషన్స్ అన్నది వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఈరోజు 400 పైగా విద్యార్థులు వచ్చి ఈరోజు పాల్గొన్నారు. సో ప్రతి సంవత్సరం కూడా మేము మా కాలేజ్ విద్యార్థులు కాకుండా బయట విద్యార్థులకి కూడా మేము అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం 2 సార్లు జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము. సో దానికి ప్రతి సంవత్సరం కూడా వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ తరపు నుంచి మా కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాము. ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. అది కాకుండా ఆల్రెడీ జాబ్ చేస్తున్న పిల్లలకి ఇంకా వాళ్ళ పొజిషన్లో ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్తారని చెప్పి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా రిజిస్ట్రేషన్లో ఎలాంటి అమౌంట్ కూడా మేము ఛార్జ్ చేయట్లేదు. సో మా కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే మేము బీసీఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బీసీఏలోని 4 స్పెషలైజేషన్స్ అనేది మేము ఎక్కువగా వాటి మీద ట్రైనింగ్ ఇస్తున్నాము. ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటి, డేటా సైన్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, వీటి మీద మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అంతేకాకుండా బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఉంది,
BBA జనరల్ ఉంది. వీటన్నిటికీ కూడా ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళ స్టూడెంట్స్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్సెస్. నెక్స్ట్ ఏవియేషన్లో కూడా డిప్లొమా ఇన్ ఏవియేషన్ ఉంది, అది గ్రాడ్యుయేషన్ అయిన విద్యార్థులకి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉన్నారో PG కూడా కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక 6 months to 1 year ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇస్తున్నాము. సో మా దగ్గర ఎవరెవరైతే ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ అనేది అసిస్టెన్స్ అనేది కంపల్సరీగా ఇస్తున్నాము. అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీని అయితే చాలామంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్స్లోని వాళ్ళకి జాబ్ ఫెసిలిటీస్ అనేవి వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కూడాను. సో ప్రెజెంట్ ఈరోజు జాబ్ మేళ ఏదైతే ఉందో మేము మళ్ళీ ప్రతి సంవత్సరం 2 సార్లు అనేది కండక్ట్ చేస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.